రండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనములో ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల శాతగాని వాడి వగుతూ. ఈ మాటని మనము పలుమార్లు చదువుకున్నాం, ఎన్నో మార్లు మనం ఈ మాటని ధ్యానించుకున్నాం కూడా కదండి. నిజంగా ఎంత గొప్ప మాటలు అంటే, ప్రతి ఒక్క విశ్వాసి ఈ మాటని ఎవ్రీడే, ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. ఎందుకంటే ఒక నిజమైనటువంటి భక్తి కలిగిన ప్రతి బిడ్డకి కూడా ప్రతి దినము ఏమొస్తూ ఉంటాయి అంటే, శ్రమలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి, అవమానాలు వస్తూనే ఉంటాయి, నిందలు వస్తూనే ఉంటాయి, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటాం, మరి మన జీవితంలో అనారోగ్యాలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నీవేమవ్వకూడదు అంటే, కృంగిపోకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం చెప్పుకోవాలి మన ప్రాణముతో, దావీదు చెప్పినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని దావీదు ఎలాగైతే చెప్పాడో, మనం ప్రతిరోజు మన ప్రాణంతో చెప్పవలసిన మరొక మాట కూడా ఏంటి అంటే, నా ప్రాణమా శ్రమ దినమున నీవేమవద్దు, కృంగిపోవద్దు. మనం చేతగాని వారం అయిపోతాం, మనం చేతగాని వారం అయిపోతామని చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కృంగిపోయేటువంటి వారు దేనికి పనికిరారని గుర్తుపెట్టుకోనండి. కృంగిపోయేటువంటి వారు దేవుడు యుద్ధానికి కూడా పనికిరారని తీసివేశాడు. గిద్యోను జీవితంలో మనం చూస్తే, గిద్యోను యుద్ధానికి బయలుదేరుతున్న సమయంలో కొంత వేల సైన్యముతో బయలుదేరుతూ ఉంటే దేవుడు ఒక మాట చెప్తాడు గిద్యోనుతోటి, గిద్యోను కృంగిపోయినటువంటి వారిని, భయపడేటువంటి పిరికి వారిని వెనక్కి పంపించేసాయి అంటాడు. కృంగిపోయిన వారిని యుద్ధానికి తీసుకువెళ్ళడు దేవుడు. ఎందుకంటే ఒక కృంగిపోయిన బిడ్డ అనేకల్ని కొండగిసిద్ది, కిందకి కొండగిసిద్ది. ఒక బిడ్డ అలసిపోయి కూర్చుంది అనుకోండి, కూర్చున్నప్పుడు వెంటనే ఆ నోట్ల నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా, అవి కొంచెం కాసేపు నువ్వు కూడా కూర్చో అంటారు. కాసేపు నువ్వు కూడా కూర్చో అంటే, ఒక కృంగిపోయిన బిడ్డ అనేక మందిని ఏం చేస్తుందంటే కుండగీసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కృంగిపోకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో శోధన అనేది లేకుండా లేరు, శ్రమలు లేకుండా లేరు, బాధ లేకుండా లేరు. ప్రతి ఒక్కరూ చక్కగా రూపంలో ఉన్నప్పటికీ కడుపులో తెలియనంత బాధ ఉన్నది వారి జీవితంలో. వారి పిల్లల విషయంలో కానీ, వారి ఇంటి విషయంలో కానీ, వారి ఆరోగ్య విషయంలో కానీ వారు ఎంత బాధ ఉంటుందంటే, అదేమంటారంటే పెద్దవాళ్ళు ఒక సామెత అంటుంటారు, కడుపు చించుకుంటే ఎక్కడ పడుతుందంట, కాలు మీద పడుతుంది అన్నంత బాధ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరి కడుపు చించితే అలానే ఉంటుంది, ఒక్కొక్కరు బాధ అలాగా ఉంటుంటుంది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు కృంగిపోతే దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు అంటూ ఉన్నాడు. మనము కృంగిపోకూడదంట. మరి సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 32వ వచనంలో దేవుడు చెప్తూ ఉంటాడు, మరి ఆ యొక్క ఫిలిష్తీయులను బట్టి ఎవరు పోకూడదు అంటాడు. చదవాలి, చక్కగా చదవాలి వాక్యాలని. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసులో కృంగిపోవడానికి వీలే. ఆ ఫిలిష్తీయులను బట్టి ఎందుకు కృంగిపోతున్నారు? దావీదు ద్వారా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. గొలియాతు 6 మూలల జానడు ఉన్నాడు. మాటలు చూస్తే భయంకరమైన సవాలకరమైనటువంటి మాటలు విసురుతూ ఉన్నాడు. అయిపోయింది, రండి, ఈ రోజు నా చేతిలో మీరు శిక్షారంటూ ఉన్నాడు, అయిపోయారు, మీరు ఓడిపోయారు అంటున్నాడు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు. ఆ ఫిలిష్తీయుని చూసి మీరు ఎవ్వరు ఏం చేయొద్దు, కృంగిపోవద్దు, కృంగిపోవద్దు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఫిలిష్తీయుడు, గొలియాతు లాంటి ఫిలిష్తీయుడు లాంటి సమస్యలు నీ ముందున్న నువ్వు కృంగిపోవద్దని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగ విషయంలో కృంగిపోయావా? నీ బ్రతుకుల ఆశీర్వాదం లేక కృంగిపోతూ ఉన్నావా? ఆరోగ్యం లేక కృంగిపోతూ ఉన్నావా? నీ స్థితిగతులు మారట్లేదని కృంగిపోతూ ఉన్నావా? మరి ఈరోజు అభివృద్ధి లేదని నువ్వు కృంగిపోతూ ఉన్నావా? నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు నువ్వు కృంగిపోవద్దు. కృంగిపోతే చేతగాని వాడిని, చేతగాని దాన్ని. ఎవరు కృంగిపోతారు? భక్తి లేని వారు కృంగిపోతారు. దేవుని యందు భక్తి లేని వాడు కృంగిపోతారు. ప్రభువులో భక్తి లేనటువంటి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కృంగిపోతారు, అధైర్యపడిపోతారని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ఈరోజు కృంగిపోవద్దు నీ జీవితంలోని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పోగొట్టుకున్నావు, నీ జీవితంలో అన్ని పోగొట్టుకున్నావా? అయిపోయింది, నీ వయసు అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అంతా కోల్పోయేది, ఇంకేమీ లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒకటి పోగొట్టుకుంటే 10 దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అది నువ్వు సంపాదించుకోబోతూ ఉన్నావు. ఏ ఆశీర్వాదం నువ్వు కోల్పోయావో, ఏ జీవితాన్ని నువ్వు కోల్పోయావో
అంతకంటే అధికముగా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నేను దినాన నేను ఆ ట్రైన్ లో వస్తూ ఉన్నప్పుడు మరి ఒక విషయంలో నేను చాలా దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాను. ఒకలాంటి కుంగుదల వచ్చింది వాస్తవంగా చెప్పాలి. ప్రభా 17 సంవత్సరముల ప్రయాసం అది పోగొట్టుకొనిస్తావా అని ప్రభు దగ్గర ఏడుస్తూ ఉన్నాను మందిరం విషయంలో. అయితే ప్రభువు ఒక చిన్న వీడియో క్లిప్ ప్రభు ఎందుకో తెలియదు అది కనిపిస్తూ ఉన్నది, అది చూస్తూ ఉన్నాను నేను. ఆడియో లేదు, ఓన్లీ వీడియోనే ఉన్నది. ఏంటి అంటే ఒక వ్యక్తి చాలా కష్టంతో ఒక విత్తనం వేశాడండి. ఒక విత్తనం నాటాడు. విత్తనం నాటి దానికి నీరు పోసాడు. చిన్న విత్తనం చిన్న మొక్క చిన్నగా వచ్చింది. ఇంకొంచెం నీరు పోసాడు, అది ఇంకొంచెం పెద్దదైంది. ఇంకొంచెం నీరు పోసాడు, ఇంకొంచెం పెద్దదైంది. ఆ విధంగా అది పెద్ద చెట్టు అయిపోయింది. ఆ చెట్టు మంచి ఫలాలు వచ్చేసేసరికి ఆ వ్యక్తి సంతోషిస్తూ ఉన్నాడు, ఆ చెట్టును చూసి ఆనందిస్తూ ఉన్నాడు. అంతలోనే గాలి వచ్చేసింది, తుఫాన్ వచ్చేసింది, భయంకరంగా వచ్చేసింది. ఆ చెట్టు ఇటు అటు ఏమైపోయింది, ఊగిపోయింది, పడిపోయింది. ఎలా పడిపోయిందో తెలుసా? వేరులతో సహా పడిపోయింది. ఈరోజు మీ బ్రతుకులో కూడా ఇక ఆశీర్వాదం లేదు అనుకుంటున్నా. అంత శూన్యం నీ జీవితంలో కనిపిస్తూ ఉన్నది. నీ బ్రతుకులో నువ్వు చూస్తున్న దాన్ని, వింటున్న దాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూస్తున్నారు గొల్యాతుని, ఫిలిష్తీయుని, వింటున్నారు అతను వేస్తున్న సవాల్ని. వాళ్ళు కృంగిపోయారు. నీ జీవితంలో చూస్తున్న దాన్ని, వింటున్న దాన్ని నమ్మకం. అంతలో ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క వ్యక్తి కృంగిపోయాడు, నేల మీద పడిపోయాడు, ఏడుస్తున్నాడు. కొంచెం సేపట్లో చుట్టూ విత్తనాలు మొలవటం ప్రారంభించాయి. ఏ విత్తనాలో తెలుసా? పడిపోయిన చెట్టు యొక్క విత్తనాలు ఆ ప్రాంతమంతా పడినాయండి. ఆ ప్రాంతమంతా పడినాయి. చెప్పండి పిసినారు మహాలు. అంటే ఒక చెట్టు పడిపోతే కొన్ని వందల చెట్లు పుట్టుకొచ్చినాయి అక్కడ. అదొక పెద్ద మహా వనముగా, పెద్ద తోటగా మారిపోయింది. అతను చూస్తూ ఉండగా ఆ విత్తనాలు మొక్కలు చెట్లు ఫలాలైపోయి మంచి ఫలవంతమైన తోటలాగా మారిపోయిందండి. ఒక చెట్టు పడిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఒక నష్టం కలిగి ఉండొచ్చు. నీ బ్రతుకులో ఒక రోగం నేను వెంటాడుతూ ఉన్నది, ఒక సమస్య నేను బాధపడతా ఉన్నాను. పోగొట్టుకున్నావేమో, కృంగిపోవద్దు. దానికి మారుగా దేవుడు నీకు అనేకమైనవి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అనేకమైన ఆశ. అది ఏంటో నాకు తెలియదు, నువ్వు పోగొట్టుకున్నది ఏదో తెలియదు, కానీ దేవుడు దానికి ప్రతిఫలముగా అనేకమును పొందుకోబోతున్నావు అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కన్నీటిని తుడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని తుడుస్తున్నాడు. నీ బాధను, నీ వేదనని నీ చూస్తున్నాడు. మనుషులందరూ తృణీకరిస్తున్నారేమో, ఈరోజు నీ పక్షంలో ఎవ్వరూ లేరు అని నిన్ను నీలంగా మాట్లాడుతూ ఉన్నారు. అయిన వారే, రక్త సంబంధులే నీ గురించి పట్టించుకోకుండా హేళనగా నీతో మాట్లాడుతూ ఉన్నావేమో. అసలు నువ్వు అవసరం లేదని నేను అంటూ ఉన్నావేమో. ఈరోజు ఏ ఉద్యోగానికి పనికి రావని నిన్ను అలా పెట్టేశారేమో. నీ అనారోగ్యము ఏ పని చేయడానికి సహకరించకుండా నేను అలా పడేసేసిందేమో అంటున్నాడు. డోంట్ వరీ. ఈరోజు పోగొట్టుకున్న దానికి ప్రతిగా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చూద్దామండి. పొందుకుంటున్నామని నమ్మిన వారందరూ స్తోత్రము చెబుతున్నారు. ఈరోజు నిన్ను ఓడిపోనివాడు దేవుడు. ఎందుకు కృంగిపోతున్నావు? ఈరోజు ఒకటి గుర్తు పెట్టుకో, కృంగిపోయిన వారిని దేవుడు పక్కన పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? కొంతకాలము నాకు పరిచర్య లేకపోతే నేను చాలా బాధపడ్డాను. ఏంటి ప్రభా, ఏ స్థలానికి వెళ్తున్నా పరిచర్య విషయంలో వెనక్కి వచ్చేస్తూ ఉన్నాను, ఎందుకు వాడబడట్లేదు, ఎందుకు అలసిపోతున్నాను, ఏంటి అనుకుంటే కారణం ఏంటో తెలుసా? కృంగిన స్థితిలో నేనున్నాను. నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను. మందిర విషయంలో, పరిచర్య విషయంలో నేను కృంగిపోయి ఉన్నాను. చాలా కొంతకాలం విశ్వాసంతో నేను బలంగా వచ్చాను, కానీ కృంగిపోయిన స్థితిని బట్టి దేవుడు నన్ను కూడా ఏం చేశాడో తెలుసా? పక్కన పెట్టాడు. ఎందుకంటే కృంగిన నేను వాక్యము చెప్పటానికి బదులుగా అనేకులు ఏం చేస్తాను, నేను కృంగదీసే స్థితిలోనికి వెళ్ళిపోతుందని దేవుడు పక్కన పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డల, కొంత గ్యాప్ ఇస్తుంటాడు దేవుడు మన జీవితాన్ని. ఈరోజు నీ జీవితంలో కృంగిపోయాను అనుకోవద్దు. కృంగిపోతే పక్కన పెట్టేస్తాడు. ఏలియా
ఆ ఆ యొక్క యజబేలు యొక్క మాటలను బట్టి, యజబేలు యొక్క బెదిరింపులను బట్టి ఏమైపోయాడంట? కృంగిపోయాడు. అందుకే ఏలే అంటున్నాడు, ఇంకా చాలు, నేను చచ్చిపోతాను. అవును, ఈరోజు నీ జీవితంలో, మన జీవితాల్లో అక్కడ ఎన్నిసార్లు మన నోట వచ్చింది, మన నోట ఎన్నిసార్లు వచ్చింది, బాధలు భరించలేక ఎన్నిసార్లు ఆ మాటలు నువ్వు మాట్లాడావు. మనము ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఆ మాట ద్వారా పక్కన పెట్టేస్తాడు దేవుడు. అంటే ఏమి అని పక్కన పెట్టేశాడు. ఆ స్థానంలో ఎలీషా వచ్చాడంట. ఈరోజు నువ్వు కృంగిపోకూడదు, నువ్వు కృంగిపోకూడదు. భక్తి కలిగిన వారు కృంగిపోదు. వారు ఎలా ఉంటారు అంటే బహుధైర్యముగా ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నది. బహుధైర్యముగా ఉంటారు. మన సహోదరి అంజలి సేవకురాలు కదండి. తన ఒక హిజ్రా అయినప్పటికీ ఒకప్పుడు తన బ్రతుకులో నిజంగా తన సాక్ష్యం వింటున్నప్పుడు కూడా చాలా వేదన, భలే కన్నీటితో కూడిన సాక్ష్యం. అది గొప్ప సాక్ష్యం. ఎక్కడైతే చప్పట్లు కొట్టి అడుక్కున్నదో, తన జీవితాన్ని చూసి మారిపోయిన తన బ్రతుకుని చూసి ఇంటి వారే త్రోసివేసినా కూడా దేవుడు నిజంగా ఈ రోజు ఒక గొప్ప సేవకురాలుగా ఆ స్త్రీని నిలబెట్టాడు. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను ఓడిపోనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు అంతా అయిపోయింది, నా బిడ్డ జీవితం అయిపోయింది, నా కుటుంబ జీవితం అయిపోయింది, నా భర్త జీవితం అయిపోయిందని అనుకుంటూ ఉన్నావు. లేదు, ప్రారంభమవుతూ ఉన్నది, ప్రారంభమవుతూ ఉన్నది. పడిపోయిన చోట నిన్ను నిలవబెట్టేటువంటి దేవుడు, ఏదైతే లేదు అని నీ జీవితంలో అనుకుంటూ ఉన్నావో దాన్ని తిరిగి నూరంతలుగా నువ్వు పొందుకునేటట్లుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఈరోజు సరైన భక్తి నీ జీవితంలో లేకపోవటం వల్ల ప్రతి విషయానికి నువ్వు కృంగిపోతున్నావు అంటూ ఉన్నాడు. ఈరోజు భక్తి లేదు నీ జీవితంలో, భక్తి లేదు. యుక్తి నేర్చుకున్నావు, కంపాస్ భక్తి నేర్చుకున్నావు, సుఖవంతమైన భక్తి నేర్చుకుంటూ ఉన్నావు, కుదిరితే వచ్చి చేసే భక్తిని నేర్చుకున్నావు. కష్టమైనా సరే వచ్చి చేసే భక్తి నీలో లేదు. కుదరకపోయినా సరే దేవుని సన్నిధికి వచ్చి చేసే భక్తి నీలో లేదు. ప్రతి విషయంలో సాకులతో కూడిన భక్తిని నేర్చుకుంటూ ఉన్నావు. అందుకే నీ జీవితంలో కృంగుదల వచ్చేసేసి నీ జీవితంలో కృంగిపోతూ ఉన్నావు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఓడిపోనివ్వను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటే ఆయన రక్తం చేత కడుక్కున్నది మనం ఓడిపోవటానిక? మనల్ని ఓడిపోనిస్తాడా? నిన్ను సిగ్గుపడనిస్తాడా దేవుడు? నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడండి. ఆయన ఒక 100 రూపాయలు ఇచ్చో, ఒక 1 కోటి రూపాయలు ఇచ్చో కొనల నిన్ను. 1 కోటి రూపాయలు ఇచ్చి కొనల నిన్ను. 1 కోటి రూపాయలు ఇస్తే ఈ రోజు కంటే రేపు సంపాదిస్తాడు. ఏమిచ్చుకున్నాడు నిన్ను? ఏమిచ్చుకున్నాడండి? ఈరోజు మన జీవితంలో ఆయన రక్తము చేత మనం కడగబడినటువంటి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి నీ కోసం ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను కొని పనికిరాని వాడవని నిన్ను వదిలేయడు. మనుషులు వదిలేయచ్చు, నువ్వు ఒక రోగగ్రస్తురాలుగానే వదిలేయచ్చు, నిన్ను ఒక కుంటిదానివను, ఒక అవుటిదానివను నిన్ను వదిలేయచ్చు నీ భర్త, నీ వల్ల ఏ ప్రయోజనం లేదని వదిలేయచ్చు నీ భార్య, ఒక స్త్రీ అని నిన్ను వదిలేయచ్చు, లేకపోతే నీ జీవితంలో డబ్బు లేదని నిన్ను వదిలేయచ్చు, ఇంకా దేనికైనా నిన్ను వదిలేయచ్చు. కానీ దేవుడు నిన్ను విడువను ఎడబాయినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఓడిపోనివ్వడు. అంతే, ఏ స్థితిలో నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన నిన్ను నిలవబెట్టేటువంటి దేవుడు. ఈరోజు ఒకటి నువ్వు పోగొట్టుకుంటే 100 దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఈరోజు కృంగిపోకలు ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు నీ విషయంలో? ధైర్యంగా ఉండాలి. ఆయన బిడ్డగా నువ్వు కృంగిపోకుండా ధైర్యముగా నిలబడమంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే 3 విషయాలు ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను. నువ్వు ధైర్యంగా ప్రభు కోసం నిలబడాలంటే 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకటి, రండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచుండను, అంతర్య పురుషుడు
దినము నూతన పరుచుచున్నాడంట. హల్లెలూయా. సంఘం ఎలా ఉందో చూడండి. కొరింథీ సంఘం ఎలాగో వాళ్ళు బలంగా ఉన్నారు అంటే, ఇక్కడ నువ్వు కుంగిపోక ధైర్యముగా ఉండాలి అంటే అంతరంగ పురుషుడు, అంతరంగం అంటే ఆత్మ. ఏంటంటండి? ఆత్మ. బాహ్య పురుషుడు అంటే శరీరము. ఏంటిది? శరీరం. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ. ఈరోజు బాహ్య పురుషుడు బలహీనుడే. బాహ్య పురుషుడు అనబడుతున్న శరీరము బలహీనమే. ఈరోజు ఆ శరీరము అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన రోగాలతో ఆ శరీరము నేను బలహీనపరుస్తుంది. ఈరోజు శరీరం నీకు బలహీనముగా ఉండొచ్చు, కానీ నీ బలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ ఆత్మ బలముగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏదైనా ఏ శోధన నువ్వు కృంగిపోవు, ధైర్యముగా ఉంటావని దేవుడు స్థాపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన యోబు గారి గురించి మనకు తెలుసు. యోబు గారు బాహ్య పురుషుడు ఎలాగైపోయాడు కొన్ని దినాల తర్వాత? బహు శోధనలతో కొట్టబడుతూ ఉన్నాడు. ఎలా యోబు గారు కొట్టబడ్డాడు మనందరికీ తెలుసు. చుట్టూత శోధనలు వచ్చేసింది. ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, జీవనోపాధి మొత్తం పోయింది. అంతేకాదు, కడుపున పుట్టిన కుమారులు కూడా, బిడ్డలు కూడా చచ్చిపోయారు. 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మందిని పోగొట్టేసుకున్నాడు. అంత మాత్రమైపోయిందా? శరీరం అంతా కుటుంబులు వచ్చేసింది అండి. కుటుంబులు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాహ్య పురుషుడు కృషించిపోయాడు. శరీరము నలిగిపోయింది బాధలతో, వేదనలతో. అంతే మాత్రమే కాదు, స్నేహితులు వచ్చి నువ్వు ఏమి తప్పు చేశావో, ఏ పాపం చేశావో దేవుడు నీకు అది అనుమతించాడు, నువ్వు దేవుడు అనుమతించాడు నీకు అని అందరూ పొడుస్తూ ఉన్నారు. అందరూ పొడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఒక మాట్లాడాడు యోబు గారు, యెహోవా ఇచ్చును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే యోబు యొక్క ఆత్మ ఎలాగున్నదండి? తన అంతరంగ పురుషుణ్ణి ఎలా పెట్టుకున్నాడండి? బలముగా పెట్టుకున్నాడు. శరీరము బలహీనమే, అనారోగ్యముతో కృషించిపోయినప్పటికీ ఆత్మ సంబంధముగా బలముగా ఉన్నాడు. కాబట్టి యోబు కృంగిపోలా. యోబు కాబట్టి కృంగిపోలేదు. కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నీ ఆత్మ బలంగా ఉందా? శరీరం బలహీనమే ప్రతి ఒక్కరికి. ఆ శరీరం ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటుంది నీ జీవితంలో. ఇది మట్టితో చేయబడినది. అయితే నీ ఆత్మ బలంగా ఉండదా? నీ ఆత్మ బలముగా ఉండాలంటే, నీ ఆత్మ బలము దొరకాలి అంటే యెషయా గ్రంథంలో అంటాడు 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎస్, ప్రతి దినము నీ ఆత్మ బలపడవాలంటే నువ్వు దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉండాలి. దేని కోసం ఎదురు చూడాలి? ఆయన ఉపదేశం కోసం మనం ఎదురు చూడాలంట. సామెతల గ్రంథం 8:34 చదువుతాం. ఆయన ఉపదేశము మనల్ని బలపరుస్తుంది. ఆయన మాట మనల్ని బలపరుస్తుంది. ఆయన మాట నేను లేవనెత్తుతున్నది. నువ్వు దేవుని వైపు ఎదురు చూడు, మనుషుల వైపు ఎదురు చూడబాక. నీకున్న బలము వైపు ఎదురు చూడొద్దు, బంధువుల వైపు ఎదురు చూడొద్దు. నీ జీవితంలో దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు ఎదురు చూడు. నువ్వు బలాన్ని పొందుకుంటావు. నీ అంతరంగ పురుషుడు బలము కలిగి ఉంటాడు. నీ మీదకి గాలి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవు. హల్లెలూయా. కృంగిపోలేదు కాబట్టే యోబుకి దేవుడు మరలా తిరిగి లేవనెత్తాడు. ఈ మాట గుర్తు పెట్టుకుంది. కృంగిపోయావా? ఏరియాని పక్కన పెట్టినట్టు పక్కన పెట్టేస్తాడు మనల్ని. కృంగిపోవద్దు ఈ రోజు నీ జీవితం అని. నేను ఓడిపోనివ్వడు దేవుడు నీ బ్రతుకులో. నీ కుటుంబ జీవితంలో నేను ఓడిపోనివ్వడు. సంఘ జీవితంలో ఓడిపోనివ్వడు. దేవుడి విషయంలో ఓడిపోనివ్వడు. నీతిమంతుడు 7 మారులు పడిపోయినను తిరిగి మరలా లేస్తావు నువ్వు అంతే. నీ బ్రతుకుల్లో లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, నువ్వు ఎలాగున్నావు? సహోదరుడు, నువ్వు ఎలాగున్నావు? ఈరోజు నీ అంతరంగ పురుషుడు బలము కలిగి ఉండాలి అంటే, నీ ఆత్మ బలముగా ఉండాలంటే దేవుని వైపు ఎదురు చూడు. ఎప్పుడు యాడ నుంచి సహాయం వచ్చిద్దా, ఎవరి దగ్గర నుంచి సహాయం వచ్చిద్దని ఎదురు చూడబాక. ఇప్పటికీ అలా చూసి అప్పుల పాలైపోయావు.
మన జీవితంలో అప్పులు పాలైపోయాం, దరిద్రతలోనికి వెళ్ళిపోయాం. మనిషి నుంచి వచ్చే సహాయం కంటే ఎస్, ఆయన పోషిస్తాడండి, ఆయన పోషిస్తాడు. నేను నమ్ముతాను, నేను చివరి వరకు నా దేవుణ్ణి నేను నమ్ముతాను. ఎందుకంటే నన్ను పిలిచింది ఎవరో తెలుసా? ప్రభు. ఈ మహాపట్టణంలో బహుజన సమూహం నువ్వు భయపడక మాట్లాడము, నీకు తోడుగా ఉంటాను నన్ను పిలిచిన వాడు ప్రభు. బాలుడైన ఇర్మియా, నువ్వు భయపడక మాట్లాడము, నీకో నేను బాలుడు అనుకోవడం నేను తోడుగా ఉంటాను నన్ను పిలిచిన వాడు ప్రభు. నా పాపములను క్షమించినటువంటి వాడు ప్రభువు, నన్ను పోషించేవాడు ప్రభువు. మరి నిన్ను పోషించేవాడు ఎవరు? ప్రభు అయితే నీ జీవితంలో నువ్వు దేవుని వైపే ఎదురు చూడు. కృంగిపోవద్దు, కృంగిపోవద్దు. ఎప్పుడు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి సంఘానికి ఒక మాట, నువ్వు చూసేది, నువ్వు వినేది నమ్మొద్దు, నువ్వు నమ్మొద్దు. ఇశ్రాయేలీయులు చూస్తున్నారు ఎవరిని? 6 మూరల జానడు ఉన్న గొల్లియాతుని వింటున్నారు. ఏం వింటున్నారు? అతడు పలికే మాటలు. ఈరోజు ఒక్కడు కూడా మిగలకుండా మిమ్మల్ని చంపేస్తానంటున్నాడు. ఆ మాటలు విని భయపడిపోయారు ఇశ్రాయేలీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సారేపతి విధవరాలి ఇంటిలో కూడా చూస్తుంది కొండను. ఏం చూస్తుంది? ఎంత పిండి చూస్తుంది. వింటుంది బయట వార్త, ఇప్పుడల్లా వర్షాలిక పడవు, ఇక ఆశ పంటలు లేవు లేవు, ఇక చచ్చిపోవడమే, మన బ్రతుకులు తెల్లారిని చచ్చిపోవటమే. ఇవే వింటుంది. చూస్తుంది కొండలో ఇంత, వింటుంది ఆ మాటలు, కానీ చూసేదాన్ని వినేదాన్ని నమ్మలేదండి. దేవుని వైపు చూసింది, దేవుడు పంపించిన సేవకుడి వైపు చూసింది, దేవుని నామములు అడుగుపెట్టిన దైవ సేవకుడి మాట వైపు చూసింది. నూతన బలాన్ని పొందుకుంది. ఎవ్రీడే తన ఇంట్లో కనిపిస్తున్న పిల్లలండి, ఎవ్రీడే ఎంత కనిపిస్తుందండి? కొంచెమే కనిపిస్తుంది. కొంచెం అయ్యో ఈ రోజు కొద్దిగా కనిపిస్తుంది అనుకోలా. చూసేదాన్ని నమ్మలా, వినేదాన్ని నమ్మలా. దేవుని వైపు చూసిందని నేర్చుకుంది. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుని వైపు చూడు. నీకున్న రోగాన్ని వైపు చూస్తున్నావు. నేను అన్ఫిట్, ఈ రోగం ఉంది కాబట్టి నేను అన్ఫిట్, ఈ ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి నేను అన్ఫిట్, నా సంఘం చిన్నదే కాబట్టి నేను అన్ఫిట్, నాకు వస్తున్న చిన్న మందే కాబట్టి నేను అన్ఫిట్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభువు నువ్వు గొప్పవాడు. నేను వెలబెట్టుకున్నాను. పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద సాగులు, పెద్ద వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు చూడు ఎలాంటి సాక్ష్యాలు చెప్తాడు, వీళ్ళు చూడు ఎలాంటి సాక్ష్యాలు చెప్తారు. మన బ్రతుకులు ఎందుకు లేవు అంటే మీ జీవితంలో దేవుని వైపు ఎదురు చూసేటువంటి మనసు లేదు కాబట్టి. అంతేగాని నీకు దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అనేది రాంగ్. నన్ను ప్రేమించట్లేదు అనేది నా మనసు చెప్తున్నటువంటి చెడ్డ వార్త. అది నా అమ్మ చెప్తున్న చెడ్డ వార్త లేదు. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నా కోసం రక్తాన్ని కాల్చిన దేవుడు, ప్రాణాన్ని పెట్టిన దేవుడు, వారితో సమానంగా నన్ను ప్రేమించట్లేదా? అయితే ఎవరిలో ఉన్నదంట? కుబ్బుదల నాలో ఉన్నది. దేవుని వైపు ఎదురు చూడటకు బదులుగా, దేవుని ఉపదేశం కొరకు కనిపెట్టడానికి బదులుగా నేను కృంగి ఉన్నాను కాబట్టి కార్యములను చూడలేకపోతున్నాను. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు. నీ ఆంతర్య పురుషుడు ఎలాగా ఉన్నాడు? బలముగా ఉన్నాడా? నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు నువ్వు బలమైన కార్యాలు చూడగలుగుతావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో అంటాడు 26వ అధ్యాయం 41వ వచనంలో చూడండి ఒక మాట, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉంటుంది. నీ ఆత్మ మెలకువగా ఉండాలి. ఆత్మ సిద్ధమే కానీ అదండి మన పరిస్థితులు. శరీరం ఏంటంట? బలహీనమే. కానీ ఆత్మ ఎలా ఉండాలి? ఉందా? కానీ నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఆత్మ బలహీనంగా ఉంది, శరీరము బలహీనంగా. ఎలా పరలోకి వెళ్తాం? సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాం, సంవత్సరాల తరబడి జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నీ బాహ్య పురుషుడి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ అంతరంగ పురుషుని గురించి ఆలోచించట్లేదు. అనగా ఆత్మ గురించి నువ్వు ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు. ప్రతిరోజు శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధం. ఎస్, అది ఎవరి జీవితంలో చూస్తున్నామంటే యోబు జీవితంలో చూస్తున్నాం. యోబు శరీరము బలహీనమే కానీ ఆత్మలో బలంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కృంగిపోక ధైర్యంగా ఉండాలి అంటే నీ అంతరంగ పురుషుణ్ణి దిగదినము ఏం చెయ్యి? ధైర్యపరచు, బలపరచు. ఎలా? దేవుని వైపు ఎదురు చూచుట ద్వారా, ఆయన ఉపదేశము ద్వారా.
రెండో విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలంటే రెండో విషయాన్ని నేర్చుకుందాం. లేవికాండం 25వ అధ్యాయం 20-21 వచనం చదువుకుంటాం. 7వ ఏట మేమేం తిందామో ఇదిగో మేము చల్లనో లేదు, పంట కూర్చునో లేదు. అనుకుందా మేము చల్లలేదు, పంట కూర్చోలేదని మీరు అనుకుంటారేమో 7వ సంవత్సరంలో ఏం తినాలని. అయితే నేను ఏం చేస్తాను, 6వ సంవత్సరపు దీవెన మీ మీద కుమ్మరిస్తాను. దీవెన దేవుడు పెట్టారా? ఈ రోజు నీ జీవితంలో నువ్వు కృంగిపోతున్నావేమో, దీవెన ఉన్నటువంటి వాడు కృంగిపోడు. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందో వారు కృంగిపోరు. ఈ రోజు నిజంగా నీ మీద ఆశీర్వాదం ఉన్నదా? దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నదా? ఎవరి పైన దీవెన ఉండదు వాడు కృంగిపోతూనే ఉంటాడు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పొలం ఉన్నా ఎప్పుడు ప్రతి విషయానికి కృంగిపోతూ ఉంటాడు. కానీ ఏమైతే కృంగిపోవడం తెలుసా? ఎందుకంటే దేవుని దీవెన వాడి మీద ఉన్నది. లాజరు దగ్గర ఒక రూపాయి లేదు, ఒక్క రూపాయి లేదు. ఏ రోజు ఆ రోజు ధనవంతుడేసేటువంటి ఆ యొక్క ఆహారాన్ని రొట్టె మొక్కలు తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. కానీ తన దగ్గర ఏమన్నదో తెలుసా? ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. అందుకే లాజరు కృంగిపోలేదు. చనిపోయినప్పుడు అబ్రహాము రమ్మని ఆనుకుని ఉన్నాడు. ఈ రోజు నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్న నిజమైన ఆశీర్వాదం నీ మీద లేదు, నీ మీద లేదు. దేవుని బిడ్డలారా, ఎవరి మీద దీవెనని కుమ్మరిస్తాడో తెలుసా? కీర్తనాకారుడు అంటాడు 115వ అధ్యాయము 13వ వచనములో, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడు. ఎవరి మీద ఆశీర్వాదం ఉంటుంది? భయభక్తులు. ఎవరి మీద భయభక్తులు? నీకు భయం, చదువు అంటే భయం, ఇంకేదో భయం, రావం అంటే భయం, మనుషులంటే భయం, వాళ్ళంటే భయం, వీళ్ళంటే భయం. ఇన్ని భయాలు ఉన్నాయి కానీ దేవుని భయం లేదు. దేవుని భయం లేక ఈ రోజు చాలా మంది దేవుని సన్నిధిలో లేదు. దేవుని బిడ్డ భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఈ భయభక్తులు కలిగినటువంటి జీవితం ఇలా ఉన్నదా? అడుగుతున్నాడు ఈరోజు భయభక్తులు కలిగి దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే నీ మీద ఆశీర్వాదం వస్తుంది. నమ్మకమైన వానికి కలిగి దీవెనలు మెండు అని సామెతలు 28:20 చెబుతున్నాడు. ఈరోజు నీ మీద మెండుగా దీవెనలు కురిపించబడాలంటే భయభక్తులు కలిగి దేవుని దగ్గర ఎలా ఉండాలంట? నమ్మకంగా నువ్వు ఉండి నీ మీద దీవెన కురిపించబడుతుంది. దీవెన కలిగిన వ్యక్తి దేనికి భయపడడు, జయించడు, తెలుసా? కృంగిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. ఒంటరిగా వెళ్ళాడు, ఏమీ తీసుకువెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక గొర్రె పిల్లను కూడా తీసుకెళ్ళాను. కానీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు అనేక మందని వేసుకొని వస్తున్నాడు. భార్యలను, పిల్లలను, గొర్రె మందలను, చాలా పనివారిని, చాలా సంపదలు వేసుకొని వస్తున్నాడు. వస్తూ అవన్నీ కూడా లోక సంబంధమైన ఆశీర్వాదాలే. ప్రియమైన దేవుని బిడ్డ, మీకు విషయం తెలుసా? వస్తూ ఉన్న సమయంలో యాకోబు జీవితంలో ఒకటి ఎదురలేదు. ఏంటి అంటే తను చూస్తున్నాడు, తన అన్న అయిన ఏశావు అనేక మందిని వేసుకొని వస్తున్నాడు. కంటికి ఏం కనిపిస్తుంది అంటే తన అన్న అనేక మందిని తీసుకొని వస్తున్నాడు. ఒకడు వెళ్ళి కనుక్కొని వచ్చి ఏం చెప్తున్నాడంటే, నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు, నేను చంపేయడానికి వస్తున్నాడని చెప్పాడంటే, చూసిన దృశ్యము కళ్ళకి కనిపిస్తుంది. ఆల్రెడీ అన్నని మోసం చేసి వెళ్ళాడుగా. వెళ్ళేటప్పుడు అన్నకి కాకుండా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు కదా, మోసం చేశాడు. ఈ రోజు ఒకళ్ళు ఆశీర్వదిస్తే వచ్చే ఆశీర్వాదాలు కాదు, నీకు నువ్వుగా ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకోవాల్సిన దినము తెలుసా? ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దీవిస్తే, వాళ్ళు ఆశీర్వదిస్తే, వాళ్ళు శపించారండి, మాకు శాపం వచ్చింది, వాళ్ళు ఆశీర్వదించారు అది కాదు. నథింగ్. దేవుని దగ్గర నువ్వు పోరాడి సంపాదించుకోవాలి ఆశీర్వాదాలు. తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు కానీ అది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు. కానీ యాకోబు జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. కంటితో చూస్తున్నాడు, అన్న చంపడానికి వస్తున్నాడని విన్నాడు, చంపడానికి వస్తున్నాడని. చెప్పండి, ఇప్పుడు చూసిందాన్ని వినగానే నమ్ముతావా? లేకపోతే ఇంకేం నమ్ముతాం? చూసింది వినదే నమ్ముతాం. అది మానవ స్వభావం. మనది ఎప్పుడు అదే స్వభావం. ఈ రోజు నువ్వు కూడా చూస్తున్నామేమో, వింటున్నామేమో, ఇంకా లేదు, హోప్ అయిపోయింది
అయిపోయింది అని అనుకుంటున్నాం. లేదు, నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. నా దేవుడు అద్భుతం చేయగలడు. ఆమేన్. నేను నమ్ముచున్నాను, నువ్వు నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘములో ఒక అద్భుతములు చేయగలిగిన దేవుడు. యాకోబు చూస్తున్నాడు, భయపడిపోయాడు, అందరినీ పంపించేశాడు. అయితే చూసిందాన్ని, నమ్మిన దాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవంగా అయితే ఏమని ప్రార్థన చేయాలి? నా అన్న చంపడానికి వస్తున్నాడయ్యా. బాగా వినండి, నాకలే చూడండి. నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, నన్ను ఏం చేయ. మరి ఆ ప్రార్థన చేయట్లేదు ఏంటి అక్కడ? ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆదికాండం 32:26 ఆయన వారు చిన్నది కనుక. ఇదేంటి ప్రార్థన? ఏం ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర? నన్ను గట్టి చెప్పండి అమ్మా. వద్ద మీకు ఆశీర్వాదాలు వద్దని అలానే కూర్చోండి. పప్పు సుద్దానే అంటారు చూడండి, అలానే కూర్చోండి. రానివ్వకండి, పెదాలవుతూ నిద్రపోండి. ఇంకా ఈ విధంగా చప్పట్లో పోసి ఇంతసేపు నొక్కుంటేనే ఇంత నిద్రవుతుంది మీకు. ఇంక చల్లదనం పెట్టామంటే ఇంకెంత నిద్ర వచ్చిందో మీకు. గట్టి చెప్పాలి. దేనికోసం? నీవు నన్ను. ఏంటి ప్రార్థన? ఏంటి? ఆశీర్వాదాలు లేవా? యాకోబుకి లేవా? గొర్రెలు లేవా? మేకలు లేవా? పశు సంపద లేరా? భార్యలు లేరా? పిల్లలు లేరా? పనివాళ్ళు లేరా? ఏం తక్కువ యాకోబుకి? కానీ మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఆశీర్వదించు. అక్కడ ఉన్న సమస్య ఏంటి? ఆ ప్రార్థన దానికి దీనికి ఏమైనా ఉందా? ప్రియదేవుని బిడ్డని ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి. ఒక నిజమైన ఆశీర్వాదము సమాధానాన్ని ఇచ్చితే. హల్లెలూయా. నిజంగా దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే ఎల్లప్పుడూ సమాధానంగా ఉంటాం. ఎదుటి వారితో సమాధానం ఉంటుంది. విస్తారమైన ధనం ఉండుట కంటే నెమ్మది కలిగి జీవించుట మేలు. ఈరోజు నెమ్మది నీ జీవితంలో ఇస్తాడు దేవుడు. యాకోబు అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. 29వ వచనంలో దేవుడు తనను ఏం చేశాడంటండి? ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? అప్పుడు యాకోబును నేను చెప్పి అక్కడ తనను ఏం చేశాడంట? ఎస్, నిజమైన ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చింది. అనగా దేవుడు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే భయభక్తులు కలిగి నమ్మకముగా ఉండటమే కాదు, కానీ దేవునితో పెనుగులాడే అనుభవం కూడా నీ ఉండాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడే అనుభవం, పెనుగులాడే అనుభవం మీలో ఉంటుందో నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతామంట. ఈ రోజు దేవునితో మాట్లాడే అనుభవం మనకి లేదు, పెనుగులాడే అనుభవం మనకి లేదు. అందుకే నిజమైన ఆశీర్వాదం మన మీద లేదు. కాబట్టి చిన్న సమస్యకి మనం ఏమైపోతున్నామంటే భయపడిపోయి కృంగిపోతూ ఉన్నాం ఈరోజు. అందుకే దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. ఇక వేస్ట్, వీళ్ళని ఎంత బలపరిచినా, ఎంత ఇచ్చేసినా వీళ్ళని వేస్ట్, వీళ్ళు ఉపయోగపడట్లేదు. ఇంకా వీళ్ళు నిలబడట్లేదు ఇంకా నా కోసము. ఇక వేస్ట్ వీళ్ళకి ఇలాంటి ఆశీర్వాదాలు ఇవ్వటమని ప్రభు పక్కన వేసేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, యాకోబు దీవెన కొరకు పెనుగులాడి సంపాదించాడు. అది నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం యాకోబు మీద ఉన్నది కాబట్టే యాకోబు కృంగిపోలేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కృంగిపోనా, ధైర్యంగా ఎదుర్కొంటూ వెళ్ళిపోయాడే. కానీ ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కృంగిపోతున్నావా, ధైర్యంగా పోరాడుతున్నావో పరిశీలన చేసుకో. ఈరోజు 3వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. దేవుని కొరకు ధైర్యముగా నువ్వు నిలబడాలి అంటే కృంగిపోకుండా 2 విషయాలు మీకు తెలియజేశాను. ఒకటి, మన బాహ్య పురుషుడు బలహీనుడైనప్పటికీ అంతరంగ పురుషుడు ఎలా ఉండాలంట? బలముగా ఉండాలి. అంతరంగ పురుషుడు బలముగా ఉండాలంటే ఎవరి వైపు ఎదురు చూడాలి? దేవుని వైపు మనము ఎదురు చూస్తూ ఉండేవారముగా, ఎదురు చూస్తూ ఆయన ఉపదేశము మీద ఆధారపడినప్పుడు మనకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. రెండవదిగా, మనం కృంగిపోత ధైర్యముగా ఉండాలి అంటే మన మీద ఏముండాలంట? ఆశీర్వాదము, దీవెన ఉండాలి. ఈ దీవెన నీ మీద ఉండాలి అంటే నీవు భయభక్తులు కలిగి నమ్మకముగా దేవుని ఎదుట ఉన్నప్పుడు, దేవునితో పెరుగులాడే అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు నీ మీదకి ఏమొస్తుందంట?
ఆశీర్వాదం వస్తుంది. నీవు ఆ సమయంలో కృంగిపోవు. యాకోబు లాగా ధైర్యముగా నిలబడతావు. యోబు గారు లాగా ధైర్యముగా స్తుతిస్తామంటున్నాడు. మూడో విషయాన్ని మీకు నేను తెలియచేస్తాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చివరి మాట చదువు. ఆ వచనంలో చివరి లైన్ చదువుతండి. ఆ మాట చదవడా ఇంకొకసారి. విశ్వసించు వాడు ఏమవడండి? కలవరపడడు. ఈరోజు నీవు విశ్వాసము దేవుని మీద ఉంచినప్పుడు నువ్వు ఏ విషయంలో కూడా కలవరపడవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నీవు నిజంగా దేవుని విషయంలో విశ్వాసము కలిగి ఉన్నావా? విశ్వాసపూరితమైనటువంటి జీవితం నీలో ఉన్నదా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఈరోజు విశ్వాసము పోగొట్టుకుంటూ ఉన్నారు. తెలుసా? దేవుని విషయంలో విశ్వాసమును పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయటం ద్వారా చాలా మంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటారంటే. యోబు గ్రంథానికి రండి ఒకసారి. యోబు గ్రంథంలోనికి మనం ఒక్కసారి వద్దాము. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదు, నిర్భయుడమై నీవు స్థిరపరచు. ఏమ్మా, పాపం ఎక్కడుందండి? ఇప్పుడు ఎక్కడుంది? 24 గంటలు నీ చేతిలోనే. టైం దొరికితే నీ చేతిలోనే పాపం ఉంది. బాగా గుర్తుపెట్టుకోనండి. ఏం చూస్తున్నారో నాకు తెలియదు. దేవునికి వ్యతిరేకమైనవి ఏం చూస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఏం ఆడుతున్నారో నాకు తెలియదు. నాకల్లే చూడాలి. అందరు నాకల్లే చూడాలి. పాపము నీ చేతిలోనే ఉన్నది. 24 hours దాన్ని చూస్తూనే ఉన్నావు. 24 గంటలు దాన్ని వింటూనే ఉన్నావు. దేవుడు నీకేమో అవసరము కోసం, మన అవసరము కోసం ఇచ్చాడు దీన్ని. కానీ దీని ద్వారా చేయకూడని అన్ని చేస్తున్నావు. పాపపు మాటలు మాట్లాడుతున్నావు, పాపపు దృశ్యాలు చూపిస్తున్నావు, పాపపు దృశ్య కార్యాలు చేస్తున్నావు. పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడల నువ్వు స్థిరపడతావు. దాన్ని విడిస్తేనే నీ జీవితంలో స్థిరత్వం అనగా ఆశీర్వాదము, దేవుని యొక్క కృపను పొందుకుంటావు. ఆ పాపము నా చేతిలో నుంచి విడిచిపెట్టట్లేదు కాకపోవటం వల్లే విశ్వాస భ్రష్టులం అయిపోతున్నామంట. ఈరోజు విశ్వాసములో మనము జారిపోవడానికి కారణము, దేవుని యొక్క సన్నిధిలో నుంచి అవిశ్వాసపరమైపోవడానికి కారణము పాపం. ఎలా వచ్చేసింది నీ జీవితంలో? ఫోన్ ద్వారా వచ్చేస్తుంది, చేతిలోకి వచ్చేస్తుంది. అది నీ చేతిలోనే ఉంటుందంట. నీ చేతిలోనే పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని ఏం చేసేయాలి? విడిచిపెడతారా? మేము చూడట్లేదమ్మా. నిజమే, ఈ చిన్న పాపం నువ్వెందుకు చెప్తాను? ఇంట్లో ఎంత పెద్ద పాపం ఉంటే, ఎంత పెద్ద పెట్టుంటే దీంతో ఏం పని నీకు? ఇది ఉపయోగించడం చేతగాని వారు, ఇది ఉపయోగించడం తెలియని వారు చూసే పెట్టి, పెద్ద పెట్టి. ఏం పెట్టి? పెద్ద పెట్టి. అది విడవకపోతే, నీ కుటుంబంలో నుంచి దాన్ని తరివేయకపోతే, నీ జీవితంలో నుంచి తరివేయకపోతే నీ బ్రతుకుల ఆశీర్వాదం లేవు. స్థిరపడలేదు. ఇక నువ్వు డిగ్రీలు చెయ్యి, బీటెక్లు చెయ్యి, ఎంటెక్లు చెయ్యి, నువ్వేమన్నా చెయ్యి. నువ్వు ఈ వ్యాపారం, ఆ వ్యాపారం, ఆ బిజినెస్, ఈ బిజినెస్ నువ్వెన్నైనా పెట్టు. నువ్వేం విడిచిపెట్టాలి? విడిచిపెడుతున్నావా? తమ్ముళ్ళు విడిచిపెడుతున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మనమంటే అప్పుడు ఎలా ఉంటామంటే నిర్దోషులమై స్థిరపడతాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ విశ్వాసమును చెడగొట్టేస్తుంది. నీ భక్తి జీవితాన్ని చెడగొట్టేస్తుంది. ప్రార్థనకే వెళ్తావులే, కాసేపు చూడంటావు, కాసేపు చూస్తా కూర్చుంటావు, వాక్యం అది పోయి ఇంకోటి వచ్చేసింది, ఇంకోటి వెళ్ళిపోతుంది. జాగ్రత్త సుమన్. ఈరోజు విశ్వాసమును చెరిపేవి ఎక్కువ అవుతున్నాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు కృంగిపోకుండా ఉండాలంటే విశ్వాసముతో ఉండాలి. నువ్వు విశ్వాసముతో ఉండాలి అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్లు, వినుట వలన విశ్వాసము కలును, వినుట క్రీస్తును గూర్చిన మాట.
వినటం వల్ల విశ్వాసం కలిగిద్దని ఏదేదో వింటా కూర్చుంటే ఎట్లా? ఆయమ్మ మాటలు ఈ అమ్మ మాటలు 24 గంటలు వింటా కూర్చుంటే ఎట్లా? విని విని నీ బుర్ర పాడైపోయి నీకు వచ్చినటువంటి అవిశ్వాసము ఎదుటి వాళ్ళకు కూడా అంటిస్తాం. నీకొచ్చే అవిశ్వాసపు మాటలు పక్కనోళ్ళకు కూడా అంటిస్తాం. ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, ఏం భక్తిలే, ఏం వస్తాంలే, ఏం చేస్తాంలే, ఎందుకు వస్తానే నీ నోట్లో నుంచి అంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి. నువ్వు నిజమైన విశ్వాసం అయితే అసలు ఆ మాటలు మాట్లాడు. ఇంటిడి చాకరీ చేసినా కూడా విశ్వాసంతో కూడిన మాటే వచ్చింది నీ నోట్లో నుంచి. ఎస్, నేను రెడీ, దేవుని సన్నిధికి నేను రెడీ అంటావు అంతే. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో. నీలో విశ్వాసం ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటామంట. దేవునికి ఇష్టలుగా మనం ఉంటామంటే. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసం అనేది దేవుని గురించి దేవుని మాటను వినటం వల్ల వస్తుంది. ఉదాహరణకి మనం పేతురు గారిని చూడండి. లూకా సువార్తలో కనిపిస్తాడు. 5వ అధ్యాయం 5వ వచనం. రాత్రంతా ఏం చేశారంట? వలలు వేశారు. ఏం పట్టారంట? పట్టారా? పండియా? రాత్రంతా కష్టపడ్డారు. పండియా? సంవత్సరం అంతా కష్టపడతారు. ఏం పడం వీళ్ళ వలలు. సంవత్సరం అంతా తిరిగి చూసుకుంటే అప్పులే కనిపిస్తాయి. ఉపవాస ప్రార్థనలు మానేసి, బైబిల్ స్టడీలు మానేసి, స్త్రీల కూడికలు మానేసి, ఆదివారాలు మానేసి, ఆరాధనలు మానేసి, కష్టపడి వలవేసి కుటుంబముల కోసం ప్రయాసపడతారు. సంవత్సరములకు తిరిగి చూసుకున్న ఎడల వడ్డీలు, అప్పులు, రోగములు, పగలు, కక్షలు, విడిపోయిన సందర్భములు ఇవే మనకి కనిపించదు. కారణమేమి? ప్రియ దేవుని బిడ్డ, పేతురు గారి పరిస్థితి అలాగే ఉంది. అక్కడ ఉన్న శిష్యుల పరిస్థితి అలాగే ఉంది. ఆ సమయంలో వచ్చాడండి యేసయ్య. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ దోమని కొంచెం లోతుకుపోని అని ఒక మాట చెప్పాడు. నీ వలవే అంటే పేతురు అంటున్నాడు, అయ్యా నేనా చేపలు పట్టేవాడిని, నువ్వా? నాకు తెలుసా, నీకు తెలుసా? ఎప్పుడు చేపలు పడతాయో, ఏ టైంలో పడతాయో నాకు తెలుసు. నిజం, వాస్తవం అది కదండి. ఎవరికి తెలిస్తే? ఏ పని చేసేవాడికి ఆ పని తెలిసింది. దోశ ఎత్తేయాలో నాకేం తెలిసిద్దండి. నేను వేస్తే ముక్కలు షేప్ రాదు, దానికి రౌండ్ షేప్ రాదు. మా ఫోటోళ్ళని చేసుకో, అవునా కదండి? ఈరోజు టైల్స్ చేసే వల్ల మేము, నాకు కొంచెం మిషన్ వచ్చి కాదు, నువ్వు వచ్చి నేను కొడతాడని కుట్టావనుకోండి, ఈ మూల నుంచి ఆ మూలకు పోయిద్ది. ఏమైంది? ఈ మూల నుంచి ఆ మూలకు పోయిద్ది అంతే. ఎవరి వ్యాపారం వారిది, ఎవరి పని వారిది, వాళ్ళకే తెలుస్తుంది. దాంట్లో నేను లావాదేవీలు మాకు తెలియదు. అప్పో ఆఫ్టర్ ఈ వాక్యం మేము కూడా చెప్పగలం అని అనుకుంటే అయిపోయినట్టే. కానీ పేతురు ఒక మాట అంటాడు, అయినను నీ మాట చొప్పున. ఎవరి మాట తీసుకున్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరి మాట? దేవుని మాట. నువ్వు దేవుని మాట విను. ఆ దేవుని మాట విన్నాడు కాబట్టి వల వేశాడు. ఎలా పట్టాడంటే 6వ వచనంలో వలలు కూడా ఏమైపోతున్నాయి అంట? పిగిలిపోతుంది. అంత విస్తారమైన ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి? పేతురు. నువ్వు దేవుని మాట విను. మనుషుల మాట ఎందుకు వింటావు? మనుషుల మాట వినబాకు. మనుషులు చెప్పే మాట వింటే అయిపోయింది నీ చాప్టర్ అంటారు. క్లోజ్. నీ డైరీ క్లోజ్ చేసేసే. ఇక రాయడానికి నీ డైరీలో ఏం లేదు, నీ బ్రతుకులో ఏం లేదు అంటారు మనుషులు. కాదు, సమస్తము చేయగల దేవుని వైపు చూడు. దావీదు వలె ధైర్యం తెచ్చుకో. దావీదు వలె ఏం తెచ్చుకో? ధైర్యం తెచ్చుకో. విశ్వాసముతో ధైర్యం తెచ్చుకో. ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకో. యోగుల ధైర్యం తెచ్చుకో. విశ్వాసములు. స్నేహితులు అంటున్నారు, అయిపోయింది నీ జీవితం, ఇంకా వేస్ట్ అన్నారు. లేదు, యోగు కృంగిపోలం. విశ్వసించువాడేమవుడు? మనం విశ్వసిద్దాం. మన సంఘము కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ బ్రతుకు కట్టబడుతుంది. ఒకటి కోల్పోతే 10 ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.